వరంగల్ జిల్లా దేశవ్యాప్తంగా ఉన్న అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ ఆస్తుల రక్షణ కోసం 3 దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం న్యాయస్థానాల్లో గెలిచింది. కానీ హన్మకొండ మిషన్ హాస్పిటల్, బాప్టిస్ట్ చర్చ్ ఆస్తులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆస్తులు ఇప్పటికీ కబ్జాదారుల గుప్పిట్లోనే ఉన్నాయి. పేదవారికి చెందాల్సిన ఆస్తుల ఫలాలను కొంతమంది హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి దర్జాగా అనుభవిస్తున్నారు. బీద క్రైస్తవ ప్రజలకు చెందాల్సిన స్థలాలను కబ్జాదారులతో కొంతమంది పాస్టర్లు వారి స్వలాభాలకు, వేరే భూ కొనుగోలుదారులకు, అమ్మకాలకు, కబ్జాలకు సహకరిస్తున్నారని క్రైస్తవ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని సిపి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు చేరే వరకు బీద క్రైస్తవులకు న్యాయం చేసేలా పిఏబీసీ డైరెక్టర్ మంద సురేష్ బాబు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మిగతా క్రైస్తవ సంఘాల నాయకులు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో నిర్ణయించినాడు తెచ్చి ఏమంటే ఆ ప్రాపర్టీని ఎవరు అమ్మదు కొనదు. ఉమ్మడి జిల్లాలో ఉన్న జనగాం ప్రాపర్టీని, ఈ ప్రాపర్టీని ఎవరు అమ్మకూడదు కొనకూడదు అని 2000 సంవత్సరంలో నిర్ణయించినాడు. అయితే దీన్ని లెక్క చేయకుండా డీడీ దివాకర్ అమ్మడం కొనడం మొదలు పెడితే మళ్ళీ దీన్ని మేము మద్రాస్ హైకోర్టులో కాంట్రాక్ట్ ఆర్డర్ చేసాం. ఇది 2003 కాంట్రాక్ట్ ఆర్డర్, మద్రాస్ హైకోర్టు ఆర్డర్, కాంట్రాక్ట్ ఆర్డర్. 2003 కాంట్రాక్ట్ ఆర్డర్ ఏమొచ్చిందంటే గారి దగ్గరికి పోయి 100 మందిని పోయి వాళ్ళ ఇంటి ముంగట కూకుండా మాకు న్యాయం జరిగేదాకా ఈ ఈ ఈ ఈ పోరాటం సాగిస్తామని ప్రభునామాన్ని నేను తెలియజేస్తున్నాను. మీ పేరు? మంద సురేందర్ బాబు, ఫీల్డ్ సెక్రటరీ, హన్మకొండ. మంద సురేందర్ బాబు, ఫీల్డ్ సెక్రటరీ, హన్మకొండ.